అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఈరోజు మనం టెట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చిన ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు చూద్దామండి. ఇవన్నీ ఎక్కడి నుంచి చదువుతున్నారంటే 5th, 6th, 7th, 1, 2 అట్లా 8th క్లాస్ నుంచి కూడా అడుగుతున్నారు. కాబట్టి మనము టెక్స్ట్ బుక్ను జాగ్రత్తగా చదవండి. ఓకే అండి. మొదటి ప్రశ్న, నవరసాల్లో ఇది కాదు అని అడిగారు. నవరసాలు ఎన్ని? 9. శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం. మరి ఇది 7th క్లాసు విశేషాంశాల నుంచి వచ్చిందండి. మార్నింగ్ ఏమో జినవల్లభ శాసనాలు ఎందులో రాయబడ్డాయి అని అడిగారు. అది కంద పద్యంలో రాయబడ్డాయి. అది విశేషాంశాలే. నెక్స్ట్ ఇది నవరసాలు అనేది 7th క్లాసు విశేషాంశాలు. అంటే మీరు ఒక్కసారి విశేషాంశాలు 6th, 7th ఆ వీడియో చూసి వెళ్ళండి. ఓకే అండి. నెక్స్ట్ తల్లిదండ్రులు ఏ సమాసం? తల్లిదండ్రులు అనేది ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసము అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే పదంగా ఏర్పడాన్ని సమాసము అంటారు. ఓకే. తల్లి, తండ్రి, అక్క, చెల్లె, అన్నదమ్ములు, రామలక్ష్మణులు ఇవన్నీ ద్వంద్వ సమాసం. అంటే రెండు నామవాచక పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఇది 6th క్లాస్ నుంచి. ఏ కులం ఏ కవితా సంపుటి నుండి తీసుకున్నారు? ఏ కులం పాఠ్యభాగ రచయిత ఎవరు? చెరబండరాజు. మరి ఇది ఏ కవిత సంపుటి అని అడిగారండి. ఏ కవిత సంపుటి నుంచి తీసుకున్నారంటే జన్మ హక్కు అనే కవిత సంపుటి నుంచి ఏ కులం అనే పాఠాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ మేఘం పర్యాయపదం కానిది అని అడిగారు. కానిది, లేనిది. ఒక వాక్యం చదువుతున్నామంటే అది చివరి వరకు చదవాలి. అది కానిదా, లేనిదా, ఉన్నదా ఇదల్లా అడుగుతున్నారు. కాబట్టి మేఘం పర్యాయ పదం కానిది అన్నాడు. మళ్ళీ ఇక్కడ పర్యాయ పదం అంటాడా, నానార్థం అంటాడా, అర్థం అంటాడా అని కూడా చూసుకోవాలి. మొగులు, జీముతం, వారిదం అనేది పర్యాయ పదాలు. మరి ఈ 3 కాకుండా వేరేది ఏది ఇచ్చినా కూడా అది ఆన్సర్ అవుతుంది. ఇది 6th క్లాస్ నుంచి వచ్చిందండి. నెక్స్ట్ ఎగ్గులు పదానికి అర్థం అడిగారు. ఎగ్గులు అంటే నిందలు. ఇది 5th క్లాస్. అమ్మో పదం ఏ భాషా భాగం? ఈ భాషా భాగాల నుంచి అడిగారు. అమ్మో అనే పదం అవ్యయానికి సంబంధించింది. 6th క్లాస్ గ్రామర్. పొట్లపల్లి రామారావు రచన కానిది అని అడిగారట. పొట్లపల్లి రామారావు రచన కానిది. పొట్లపల్లి రామారావు పాఠం ఏంటిది? చీమలపారు. మరి అతని యొక్క రచన కానిది ఏంటిది? మరి రచనలు చూస్తే ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అవి కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం అనేవి ఖండికలు, మరి జైలు అనేది కథల సంపుటి. మరి అవి కాకుండా ఇంకా ఏంటో చూసి ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్నేహబంధం పాఠం పంచతంత్రంలోని ఏ భాగం నుండి తీసుకున్నారో అని అడిగారట. స్నేహబంధం పాఠ్యభాగ రచయిత ఎవరు? పరవస్తు చిన్నేసూరి గారు. మరి ఏ భాగం నుంచి తీసుకున్నారు? మిత్రలాభం అనే భాగం నుంచి పంచతంత్రం అనే పాఠాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ పూర్వస్వరం అనగా నిర్వచనం అడిగారట. పూర్వస్వరం అంటే సమాసంలోని మొదటి పదాన్ని పూర్వస్వరం అని అంటారు. ఓకే. ఇది 6th క్లాస్ అండి గ్రామర్. ఖమ్మం జిల్లా నేలకొండ వాసి ఎవరు అని అడిగారు. ఇది ఉపవాచకము. వాగ్గేయకారుడు రామదాసు అనే పాఠము ఉపవాచకము. 6th క్లాస్ అండి. ఎవరు? భక్త రామదాసు. నెక్స్ట్ అపరిచిత పద్యం నుంచి పద్యంలో 4వ పదం మకుటం అని అడిగారండి. మకుటము అంటే పద్యంలోని 4వ పదాన్ని మకుటము అంటారు. ఈ మకుటం అనేది కవి యొక్క పేరును తెలియజేస్తుందని చెప్పాను కదా అండి. ఓకే. నీటిని ఇసుమంత అనే పదం విడదీసి రాయండి అని అన్నారట. నీటిని ప్లస్ ఇసుమంత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇది 7th క్లాస్. మాతలకు మాత సకల సంపస్సమేత అన్న కవి ఎవరు అని అడిగారట. ఎవరు? గుర్రం జాషువా. గుర్రం జాషువా అండి. నెక్స్ట్ మన జెండా పాఠం రచయిత అని అడిగారు. ఇది 5th క్లాస్ అండి. 6th క్లాస్లో అభినందన అనే పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్య, మన జెండా అనే పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించారు. ఈ మన జెండా అనే పాఠం రచయిత శేషం లక్ష్మీనారాయణ. ఈ క్లాస్ 5th క్లాస్ అండి. నెక్స్ట్ యుగ్మం అనే పదానికి అర్థం అని అడిగారట.
యుగ్మము అనగా జంట. ఇది 5th క్లాస్. ఓకే అండి. నెక్స్ట్ షిఫ్ట్లో ఇందులో నుంచి 1-2 ప్రశ్నలు కూడా రావచ్చు. అందరు జాగ్రత్తగా చదువుకోండి. ముఖ్యంగా టెట్లో వచ్చే ప్రశ్నలు అన్నీ ఉన్నాయండి. మీరు స్టడీ సర్కిల్ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే అండి. అందరికీ థ్యాంక్ యూ.